Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నారాయణ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు ఎంసెట్లోనూ జేఈలోనూ ర్యాంకులు ప్రకటిస్తే అందరూ నోరెళ్ళబెట్టి చూస్తారు. ఎలా అంటే 1 1 2 2 3 3 అని చెప్తే, కానీ ఇలాంటి ర్యాంకులనే తెలంగాణలో ఈ మధ్య దొరికిన ప్రభుత్వ అధికారుల అవినీతికి ఇస్తే ఎంతమంది ఉన్నారో తెలుసా? లెక్కలేనంత మంది ఉన్నారు. 100 లోపు ర్యాంకులు ఉన్నోళ్ళు, 100 అంటే ఇక్కడ 100 కోట్లు అనుకోండి, 100 కోట్ల రూపాయల లోపు అక్రమాస్తులు సంపాదించిన వాళ్ళు 100లో ఉన్నారు. మే జూన్ ఈ 2 మాసాల్లో దొరికిన టాప్ ర్యాంకర్స్ ఒక 5గురి వివరాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. 5గురు టాపెస్ట్ అవినీతి పరులు అనమాట. కనీసం వీళ్ళ ఆస్తులు 100 కోట్లు కాదు, 200 కోట్ల పైనే ఉన్నాయి. ఈ టాపెస్ట్ ర్యాంకర్స్లో మొట్టమొదటి ర్యాంకర్ ఎవరంటే డిఎస్పి భీమ్రెడ్డి. డిఎస్పి భీమ్రెడ్డి మొత్తం ఆస్తుల విలువ నిన్న ఏసీబీ రైడ్ చేస్తే 200 కోట్లని తేలింది. ₹30,000 సంపాదించడం కోసం ఒక సామాన్య ఉద్యోగి బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, లేకపోతే డిగ్రీ చేసి, పీజీ చేసి నెలంతా కష్టపడితే 30 నుంచి 35,000 సంపాదించడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే కనీసం 9 గంటలు ఉద్యోగం చేస్తే కానీ ఆ ₹30,000 జీతం రాదు. కానీ మనం ప్రభుత్వానికి పన్నులు కట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు 100 కోట్లు వెనకేసుకుంటున్నారు. డిఎస్పి భీమ్రెడ్డి ఆస్తుల చిట్టా చదువుతాను. ఈయన టాప్ ర్యాంకర్. ఇప్పుడు నేను ఇచ్చిన ర్యాంకుల్లో నెంబర్ 1 ర్యాంకర్ ఇప్పుడు డిఎస్పి భీమ్రెడ్డి. ఆయన మొత్తం అవినీతి ఆస్తులు 200 కోట్లు. బినామీల పేరుతో హైదరాబాద్, కర్ణాటకల్లో పెద్ద సంఖ్యలో ఆస్తులు కొనుగోలు చేశారు. ఆ లిస్టు కూడా నేను ఏసీబీ ప్రకటించింది, అవి కూడా మీకు చెప్తాను. గోల్కొండలోని ఇబ్రహీం బాగ్లో భీమ్రెడ్డి నివాసం ఉంటున్న ఇంటి ఖరీదే దాదాపు 8 కోట్ల పైన ఉంటుందంట. 8 కోట్ల విలువైన విల్లా. సీఎంకి కూడా అంత కాస్ట్లీ విల్లా ఉందో లేదో తెలియదు మనకి. సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా ఆలూరుతో కలిసి మొత్తం 16 చోట్ల రైడ్ చేస్తే బయటపడ్డ ఆస్తులు ఎంతో తెలుసా? నివసిస్తున్న విల్లా 8 కోట్లు, 2 కిలోల బంగారం దొరికింది భీమ్రెడ్డి ఇంట్లో నిన్న. 2 కిలోల బంగారం. చింతపండు ఎంత ఉంటుందో ఇంట్లో కిలోకి బంగారం అంత ఉంది. 2 కిలోలు. ఒక చిన్న పుస్తకం పెట్టుకున్నాడట. బినామీల పేర్లు రాసుకొని ఎవరెవరి పేరుతో ఆస్తులు ఉన్నాయి, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరు దొరికితే వాళ్ళ పేరు మీద ఆస్తులను కూడబెట్టాడు డిఎస్పి భీమ్రెడ్డి. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి కూడా భీమ్రెడ్డికి బినామీ అని తేలింది. ఆయన ఇంట్లో నిన్న రైడ్ చేస్తే 45 లక్షల రూపాయల క్యాష్ దొరికింది. బెంగళూరు విమానాశ్రయం దగ్గర డిఎస్పి భీమ్రెడ్డికి ఎకరం భూమి ఉంది. కెంపేగౌడ ఎయిర్పోర్ట్ ఉంది కదా బెంగళూరులో, ఆ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎకరం భూమి ఉంది భీమ్రెడ్డి పేరు మీద బయటపడింది. కర్ణాటకలో దాదాపు 44 ఎకరాల భూములు ఉన్నాయి అక్కడక్కడ వ్యవసాయ భూమి. 10 సార్లు థాయిలాండ్ వెళ్ళొచ్చిందంట. ఇంట్లో ఖరీదైన మద్యం ఉంది. బ్యాంక్ లాకర్లలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. చాలా చోట్ల క్యాష్ దొరికింది. భీమ్రెడ్డితో పాటు మొత్తం ఆయన బంధువులు, బినామీలు 16 మంది, అంటే 16 చోట్ల దాడులు చేస్తే గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. క్యాష్ లెక్క ఇంకా చెప్పాల్సింది ఏసీబీ అధికారులు. బేసిక్గా పేపర్ మీద లెక్కలేస్తే క్యాలిక్యులేటర్ తీసుకొని 200 కోట్లు. ఒక డిఎస్పీ దగ్గరనే 200 కోట్లు ఉంటే తెలంగాణలో ఉన్న డిఎస్పీలందరినీ ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందా రాదా? ర్యాంక్ నెంబర్ 1 భీమ్రెడ్డి. ఈయన లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఒక మామూలు కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసిండు. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత రీరైట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాసి ఎస్ఐగా ప్రమోషన్ సంపాదించిండు. ఎస్ఐగా ప్రమోషన్ సంపాదించిన తర్వాత ర్యాంకు పెరిగే కొద్దీ ఆస్తులు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు భీమ్రెడ్డి. ఈ భీమ్రెడ్డి పైన ఎవరైతే తెలంగాణని గడగడలాడించిన ఒకప్పటి గ్యాంగ్స్టర్ నయీం ఉన్నాడో, నయీంతో ఈయనకి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మనం అనేక కథనాలు కూడా చదివాం భీమ్రెడ్డి అక్రమాలపైన, అక్రమ సంబంధాలపైన. ఈయన ర్యాంకర్ నెంబర్ 1. ఈ మే జూన్లో దొరికిన అవినీతి ప్రభుత్వ అధికారుల్లో పోలీస్ శాఖలో కూడా ర్యాంకర్ నెంబర్ 1గా కనిపిస్తున్నాడు భీమ్రెడ్డి. ఇకపోతే రెండో ర్యాంకర్ ఎవరంటే తెలంగాణ ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకర నరహరిరావు. సుంకర నరహరిరావు ఆస్తులు వచ్చేసి 100 కోట్లు. ఈయన ఆస్తులు.
అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే అతిపెద్ద ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. భీమిరెడ్డికి కంటే ఎక్కువగా, అంటే ఇది 100 కాదు 100కి మించి ఉంటాయని ఏసీబీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఒక బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి చూస్తే 1,50,00,000 రూపాయల 500 నోట్ల కట్టలు కుక్కి పెట్టినట్టు బ్యాంక్ లాకర్లో 1,50,00,000 రూపాయల విలువైన 500 రూపాయల నోట్లు. రెండో లాకర్లో 12 బంగారు బిస్కెట్లు, 2.5 కిలోల బంగారు నగలు. ఆయన భార్య నగలను వేసుకుంటే భుజాలు మోయడానికి కూలీని పెట్టుకోవాలి నేను. నిజంగా నరహరి రావు గారి భార్య సతీమణి ఈ 2.5 కిలోల బంగారాన్ని వేసుకోవాలంటే కూలీలు పెట్టుకోవాలి మోయడానికి వెనక నుంచి. మొత్తం 13.5 కోట్ల విలువైన బంగారం దొరికింది. దాదాపు 12 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది నరహరిరావు ఇంటిపైన రైడ్ చేస్తే. జూన్ 12వ తేదీన ఏసీబీ రైడ్ చేసింది నరహరిరావు ఇంటిపైన. బ్యాంకులో మొత్తం కలిపి ఈయన ఆస్తులు డేటా ప్రకారం చూస్తే రంగారెడ్డి జిల్లాలో 5 ఇళ్ల స్థలాలు అంటే ప్లాట్లు ఉన్నాయి. మహేశ్వరం మండలంలో 1.5 ఎకరా భూమి ఉంది. పుప్పాలగూడలో 2,500 ఎస్ఎఫ్టీలో ఒక పెద్ద ఫ్లాట్ ఉంది. నార్సింగ్లోని 2 హైరైజ్ కాంప్లెక్సుల్లో 2 ఫ్లాట్లు. హైరైజ్లు అంటే చాలా ఉన్నాయి అక్కడ, రాజపుష్ప లేకపోతే మై హోమ్ ఓలై చాలా ఉన్నాయి, ఇందులో ఎన్నెల్లో తెలియదు. రాజేంద్ర నగర్లో మరో ఖరీదైన ఫ్లాట్ ఉంది. అట్లాగే గచ్చిబౌలిలో G+3 ఇల్లు, ఛత్రినాకలో G+2 ఇల్లు. ఎక్కడికి వెళ్ళి సంపాదించండి నరహరి? ఎట్లా సంపాదించిందంటే ఈయన సర్వేయర్ అనమాట, ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టరు. ఈయన చేతులు ఏముంటాయంటే భూముల సర్వేలు, సరిహద్దుల వివాదాలు, భూమి స్వాధీనానికి కావాల్సిన కీలక పత్రాలు. పూర్తి స్థాయి కబ్జాకోరులు, కబ్జాదారులు, కబ్జా అక్రమార్కులకి మద్దతు ఇస్తే డబ్బులు వస్తాయి. వాళ్ళకు పైసలు ఇచ్చి పేదల భూముల్ని ధనవంతుల పేరుకి మార్చిన బాపతనమాట ఈయన. ఈయన అక్రమాస్తుల విలువనే 200 కోట్లు అంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈయన ఒరిజినల్ ఆస్తుల వివరాలు కూడా ఏసీపీ బయటపెట్టింది. 1987లో ఈయన డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. ఆయన జీతం అప్పుడు 700 రూపాయలు. పాత బస్తీలో వాళ్ళ నాన్న ద్వారా సంక్రమించిన ఒక పాత ఇల్లు ఉండేది ఆయన సర్వీస్లోకి వచ్చినప్పుడు. ఇవాళ హైదరాబాదులో ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఒకసారి లెక్క చేయండి. అంటే ఈ డబ్బంతా ఎక్కడిది? మన రక్తాన్ని పీల్చి మనం కష్టపడి సంపాదించి ట్యాక్సుల రూపంలో రూపాయి పోగేసి ట్యాక్సుల రూపంలో మనం చెల్లిస్తే వీళ్ళు దోచుకొని తింటున్నారు. ప్రభుత్వానికి పట్టిన పందికొక్కుల్లాగా జలగల్లాగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. జీతం ద్వారా సంపాదించిన పైసలు ఇవన్నీ? సమాధానం లేదు. ఇకపోతే ర్యాంకర్ 3 3వ ర్యాంకు జూన్ 9వ తేదీన దొరికాడు మోహన్ నాయక్. R&B శాఖలో ఈఎస్సి మోహన్ నాయక్, రహదారులు అంటే ఇంజనీరింగ్ చీఫ్ అనమాట ఈయన మోహన్ నాయక్. ఈయన ఆస్తుల విలువ 200 కోట్లు. పైసల చింతకాయల ఇవి. మొత్తం ఈయన ఇంటిపైన జూన్ 9వ తేదీన రైడ్ చేస్తే దొరికిన ఆస్తులు ఎంతో తెలుసా? డబ్బులు ఎంతో తెలుసా? 200 కోట్లు ఎక్కేస్తే బ్యాంకులో 1,44,00,000 రూపాయల క్యాష్ అఫీషియల్గా డిపాజిట్ చేసి దొరికింది. ఇంట్లో 55 లక్షల రూపాయల క్యాష్ నోట్ల కట్టలు దొరికాయి. తెలంగాణలో 5 చోట్ల 19.38 ఎకరాల భూమి డాక్యుమెంట్స్ దొరికాయి. లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన విల్లా, గృహోపకరణాలు అంటాం కదా, ఖరీదైన వస్తువులు తెచ్చుకుంటాం, ఫ్రిడ్జులు విజ్జులు అన్నీ. ఈ వీటి విలువ లెక్కేస్తేనే 1,26,00,000 ఉందంట. ఒక మినీ బారు, విదేశీ మద్యం. మంచి ఎట్లా అంటే సుఖపురుషులు అనమాట వీళ్ళు. అంటే మంది దబ్బే కదా, మంది పైసలే కదా. మోహన్ నాయక్ పైన ఆరోపణలు వింటే షాక్ అయిపోతారు. మోహన్ నాయక్ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయంటే, ఈయన ఏం చేస్తారంటే ఈ రోడ్లు వేస్తారు కదా, హైవేలు కావచ్చు, లోకల్ రోడ్లు కావచ్చు, రోడ్లు వేసేటప్పుడు ఈ R&Bలో ఆ కాంట్రాక్టర్లకి అనుకూలంగా పనిచేస్తారు. కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇప్పించేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్, ముఖ్యంగా మోహన్ నాయక్ ఏం చేస్తారంటే ఎవరైతే టెండర్లు వేస్తారో ఆ కాంట్రాక్టర్లకి అనుకూల నిబంధనల్ని ఎవరైతే అక్రమ కాంట్రాక్టర్లు ఉంటారో, డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకు అనుకూలంగా మారుస్తారంట. జిల్లాల వారీగా ఈయన ఏజెంట్లు ఉన్నారంట డబ్బులు వసూలు చేయడానికి. ప్రతి జిల్లాకి ఒక ఏజెంటు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. జిల్లాల వారీగా ఏజెంట్లను పెట్టుకొని పైసలు వసూలు చేస్తున్నాడు. మంత్రి ఫోన్ చేసిన బిల్లుల విషయంలో అసలు మాట వినడంట. చెయ్యి తడిపితేనే, కావాల్సిన కమిషన్ ముడితేనే మోహన్ నాయక్ సంతకాలు చేస్తాడు, బిల్లుని రిలీజ్ చేస్తాడు. ఇది రోడ్లు భవనాల శాఖలో అతిపెద్ద తిమింగలం, అవినీతి తిమింగలం, జలగ పందికొక్కు. ఇక ర్యాంకర్ నెంబర్ 4 జూన్ 3వ తేదీన భుజంగరావు. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి, ఏఎస్పీ భుజంగరావు. జూన్ 3వ తేదీన భుజంగరావు ఆస్తులపైన 15 చోట్ల రైడ్స్ జరిగాయి.
ఈయన ఆస్తులు కూడా 100 కోట్లకు పైనే ఉన్నాయని తేల్చారు ఏసీబీ అధికారులు. భుజంగరావు ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. భుజంగరావు పైన ఈ కేసులోనే సస్పెన్షన్ వేటు పడింది. వేటు పడ్డ తర్వాత ఆయన ఆస్తులను లెక్కబెడితే హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఈయన ఆస్తులున్నాయి. సూర్యాపేటలో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి దొరికింది. హైదరాబాదులో ఒక పెద్ద వాణిజ్య సముదాయం, కమర్షియల్ కాంప్లెక్స్ అంటాం ఇంగ్లీష్లో, కమర్షియల్ కాంప్లెక్స్లో ఫ్లాట్లు దొరికినాయి. 2 విలాసవంతమైన ఇండ్లు దొరికినాయి. వనస్థలిపురం ఏరియాలో 5 ఇళ్ల స్థలాలు దొరికినాయి. 5 చోట్ల ప్లాట్లు దొరికినాయి. 2 కార్లు, కిలో బంగారు ఆభరణాలు. ఎక్కడి నుంచి సంపాదించిన భుజంగరావు అంటే సర్వీస్ నుంచి కాకి యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని సంపాదించడం చెప్పింది చాలా క్లియర్గా. అంటే ఇదంతా ఏసీబీకి దొరికిన డబ్బులే. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా రుజువైతే అప్పుడు ఆ ట్యాపింగ్ సంబంధించి ఎన్ని పైసలు వచ్చినాయో. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసును ఒకసారి చూస్తే కొందరి జీవితాల్లో పర్సనల్ లైఫ్ని కూడా పాడు చేశారు. భార్యాభర్త మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్లు కూడా విన్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళ ఫోన్లు విని బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడులు చేశారట మహిళల పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో. అటువంటి ఆరోపణలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఆ కేసులో కీలక నిందితుడు భుజంగరావు 100 కోట్ల ఆస్తి. ఇకపోతే మే 19వ తేదీన ర్యాంకర్ 5 ఇంటిపైన దాడి జరిగింది. మనం చెప్తున్న అవినీతి ర్యాంకులో 5వ వ్యక్తి ఆయన జలమండలి జీఎం అనంత లక్ష్మి కుమార్. అనంత లక్ష్మి కుమార్ మొత్తం ఆస్తుల విలువ ఎంత తెలుసా? 100 కోట్లు. 100 చాలా చీప్ అయిపోయింది. 100 కోట్లు. 8 చోట్ల ఒకేసారి రైడ్స్ చేస్తే నోట్లు లెక్కించడానికి చేతులు నొప్పొచ్చి ఏసీబీ అధికారులు క్యాష్ కౌంటింగ్ మిషన్లు తెచ్చిరంట ఈయన ఇంట్లో దొరికిన క్యాష్కి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు రెడ్ హిల్స్ విభాగానికి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అనంత లక్ష్మి కుమార్. ఈయన ఇంట్లో రైడ్ చేసినప్పుడు దొరికిన ఆస్తులు ఎంతంటే 2 కిలోల బంగారం, 9 కిలోల వెండి, గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, ఎకరాల కొద్ది పొలాలు, 3 ఖరీదైన ఫ్లాట్లు, 6 ఇండ్ల స్థలాలు, ఒక విలాసవంతమైన ఇల్లు మల్లాపూర్, హైదరాబాద్ మల్లాపూర్లో ఉంది. నిజామాబాద్ సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి. ఎట్లా సంపాదించినావు అనంత లక్ష్మి కుమార్ అని చెప్తే రోజుకు కనీసం 50,000 తీసుకోకుండా ఇంటికి పోడంట. పర్ డే 50,000, ప్రతిరోజు 50,000. ఈ వాటర్ ట్యాంకులకి నీళ్లు కొడతారు కదా, వాటర్ ట్యాంకులు పంపిస్తారు కదా ఊళ్ళల్లో, మా హైదరాబాద్లో ఈ వాటర్ ట్యాంకులకు నీళ్లు నింపినందుకు ఒక్కొక్క ట్యాంకర్ వాళ్ళ దగ్గర 5,000 వసూలు చేస్తాడంట. 5,000 ట్యాంకర్ వాడు ఇవ్వాల్సిందే. ఇస్తే కానీ వాళ్ళ ట్యాంకర్లో నీళ్ళు నింపరు, రోజుకు సప్లై చేసుకోవడానికి బతుకుదేరు దొరకదు. అట్లా కనీసం రోజుకు తక్కువలో తక్కువ 50,000 తీసుకొని పోతాడు అనంత్ కుమార్. తీసుకుపోయిందంత బంగారం, అక్రమ సొమ్ములు కొనుక్కొని దాచుకునే ప్రయత్నం చేశారు. ఈ మే జూన్లోనే ఈ అవినీతి బ్యాచ్ ఈ స్థాయిలో దొరికిందంటే ఇంకా దొరకాల్సిన జలగలు ప్రభుత్వంలో ఎన్నున్నాయో ఒకసారి లెక్కలేయండి. నేను ప్రజలకి ఈ సందర్భంగా ఒక పిలుపునిస్తున్నా. చాలా స్పష్టంగా మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే లంచం మాత్రమే ఇవ్వకండి, ఏసీబీకి సమాచారం కూడా ఇవ్వండి. లంచం మాత్రమే ఇస్తే ఆ లంచగొండి ఎంతోమంది జీవితాల్ని నాశనం చేస్తాడు. కష్టపడి చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇలా దొంగలుగా మారిపోతున్నారో అర్థం కావట్లేదు. చాలామంది ప్రభుత్వ అధికారులు, చాలామంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నిజంగా హ్యాట్సప్, వాళ్ళకి సలాం. అలాంటి వాళ్ళకి ఇటువంటి అవినీతి జలగలతో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక అక్రమార్కుడు అనేలాగా తయారైంది ఇప్పుడు వ్యవస్థ. అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళకి కూడా చెడు పేరు తెస్తున్నారు ఇలాంటి అవినీతి జలగలు. ఇలాంటి వాళ్ళ అంతు చూడాలి అంటే సామాన్యుడు మేలుకోవాలి. ఖచ్చితంగా మీరు లంచంతో పాటు వాడికి లంచం ఇవ్వండి, అడిగితే లంచం ఇచ్చే ముందు ఏసీబీకి ఫోన్ చేసి సమాచారం కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఏసీబీకి ఇటువంటి దొంగలను పట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరేమంటారు? నేను చెప్పిన మాటల్లో అవాస్తవాలు, అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? నన్ను ప్రశ్నించాలనుకుంటున్నారా? అయితే వీడియో కింద మీరు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ, నిజాల కోసం.